ముంబై నుంచి నేరుగా ఢిల్లీకి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొనున్నారు. నేడు ఢిల్లీలో పార్టీ ముఖ్య నేతలతో కలిసే అవకాశం ఉంది. నిన్న భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి అయితే పయనమయ్యారు. ముఖ్య నేతలతో భేటీ అవుతారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నట్టు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? భవాని, ఇక మరి తెలంగాణ సీఎం 100 రోజుల ఏదైతే ప్రభుత్వ పనితీరు పట్ల కూడా ఆయన 6 గ్యారెంటీలు పూర్తి చేసిన సందర్భంగా మరి నిన్న మీడియాతో మాట్లాడారు. ఇక తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 100 రోజుల పాలన సంతృప్తిగా ఉంది, సంతోషంగా ఉందని కూడా ఆయన చెప్పారు. అలాగే నిన్న మరి ఇక మీడియా కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. తన పాలన 100 రోజుల పట్ల కూడా ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక అదే సంతోషంలో ఆయన ఉన్నట్టు మనకు స్పష్టమవుతోంది. ఇక ఒకవైపు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇక అభ్యర్థులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ కోసం ఆయన మరి ఇక కీలక నిర్ణయం తీసుకునేందుకు మరి ముందుగా ఢిల్లీ వెళ్తారనే సమాచారం ఉంది. అయితే నిన్న రాహుల్ జోడో యాత్ర ముగింపు సందర్భంగా ఆయన ముంబై వెళ్లారు. అక్కడ రాహుల్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇక ముంబై నుంచి నేరుగా ఆయన ఈరోజు ఢిల్లీ కూడా వెళ్లారు. ఈరోజు మరి ఢిల్లీ కీలక నేతలతో కూడా మరి ఆయన సమావేశం కానున్నారు. రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి సంబంధించిన సమావేశం ఒకటి, అలాగే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఒకటి కూడా మరి 2 కీలక సమావేశాలకు హాజరైన తర్వాత మరి ఇప్పటి వరకు ప్రకటించిన 4 స్థానాలతో పాటు మరొక 13 మందికి సంబంధించిన లోక్సభ ఎన్నికల అభ్యర్థులకు విషయంలో కూడా మరి అధిష్టాన పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. భవన్, అయితే శ్రీనివాస్, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ఉంటారు? మళ్ళీ తిరుగు ప్రయాణం ఎప్పుడు అని అనుకోవచ్చు? మొన్న మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ యొక్క లోక్సభ అభ్యర్థుల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నించిన దానికి సమాధానంగా 19వ తేదీన మరి ఈ లోక్సభ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన ప్రకటన ఉంటుందని చెప్పారు. ఫైనల్ గా మరి 4 అభ్యర్థులు మినహా 13 మందికి సంబంధించిన అభ్యర్థుల జాబితాను అయితే మరి 19న ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో మరి రేపు ఈ యొక్క 2 ముఖ్యమైన సమావేశాలు కూడా ఢిల్లీ పెద్దలతో ఆయన చర్చించే అవకాశం ఉంది కనుక ఎల్లుండి మరి 19వ తేదీన మరి ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన వెలువడుతున్న సందర్భంగా ఆయన ఎల్లుండి రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. బాబా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.